ఇలా రాకేష్ వసంతనగర్లో ఉండి డీజే నడుపుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఐటీఐ కూడా చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ 3వ తారీఖు కానిస్టేబుల్ ఒక ఇద్దరు కానిస్టేబుల్ పదే పదే ఫోన్ చేసి నువ్వు అర్జెంటు రా అంటే ఆయన కాలేజీ నుంచి ఐటీఐ నుంచి పోలీస్ స్టేషన్కి పోయే వరకు లేట్ అయితే ఆ లేట్ అయినవన్న సందర్భంలో ఇంకొక ఇద్దరు ముగ్గురిని కూడా అదేవిధంగా రూమ్లో లోపలికి పిలిచి ఎస్ఐ గారు లాక్ చేసేసి వాళ్ళను ప్రెషర్ల కాడ ఒక బెల్ట్ ఉంటుంది వీళ్ళు పోలీసుల దగ్గర పెట్టుకునేది, దానికి ఒక కట్ట కట్టి వీడిని కొట్టడం, విచక్షణారహితంగా బూతులు లంజోడు కానీ మాట్లాడడం అనేది జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా చాలా బాధపడితే వారిని ఓదార్చి ఏం కాదని చెప్పేసి మేము మొన్న సిపి గారి దగ్గరికి వెళ్ళి రామగుండం సిపి గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు బయటికి వెళ్ళి ఉండే అడ్మిన్ సిపి గారు ఇన్ఛార్జ్ గారు తీసుకొని పెద్దపల్లి ఏసీపీ గారికి రాయడం జరిగింది. తప్పకుండా మేము దాని మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మేము ఇక్కడ మన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ గారికి వచ్చి ఇదే సంఘటనలో వినతి పత్రం ఇచ్చినాం. దానికంటే ముందు పోయిన నెలలో సంతపురి వెంకటేష్ లారీ ఓనరు తక్కలపల్లిలో ఉంటాడు. తక్కలపల్లిలో ఆ రోజు 20వ తారీఖు 21 తారీఖు పోయిన నెల ఒక దొంగతనం జరిగింది, బంగారం పోయింది. దాంట్లో సీసీ కెమెరాలల్లో ఎవరైతే అటు ఇటు తిరిగిన వ్యక్తిది ఉన్నది. ఆ కారణంగా ఈయన నుండి ఇంకో మనిషిని తీసుకుపోయేసి ఒక 4 రోజులు జీబులో తీసుకుపోవడం, బట్టలు ఇడిచి ఆడ కూర్చోబెట్టడం. ఆయన కాదు అని తెలిసినా కానీ కూడా కావాలని ఆ లోకల్లో ఉన్న కొంతమంది ప్రొవకేషన్ తోటి ఆ ఎస్ఐ స్వామి గారు ఆయనను ఆ మనోవేదన గురి చేయడం కాక బూతులు తిట్టుకుంటా బట్టలు ఇప్పేసి 2-3 రోజులు జీబుల వాళ్ళ ఇంటికి పోవడం, పట్టుకరావడం, కూర్చోబెట్టడం, పంపించడం ఈ విధంగా చేసిండు. ఇవాళ టెక్నాలజీ వచ్చింది, నీకు సీసీ కెమెరాలో కనబడతా ఉంది. ఎవరు ఆయన ఫోన్ ఉంటుంది, ఆయన ఎక్కడ పోయిండు, ఆయన లారీ సొంత లారీ ఉంటుంది, ఆ లారీ పట్టుకొని చంద్రాపూర్లో ఉన్నాడు. నువ్వు అక్కడ అవి కూడా సీసీ కెమెరా అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ కూడా ఆయన తేవడం జరిగింది. దాన్ని కూడా గమనించకుండా ఈయన ఫోన్ ట్రాక్ చేసినా ఎక్కడ ఉంటాడో తెలుస్తుంది. ఇట్లాంటి టెక్నాలజీ ఉండంగా కూడా ఆయనను మొన్ననే పెళ్ళై కొడుకు పుట్టిండు, ఒక గౌరవంగా బతికే అటువంటి వ్యక్తిని ఆ విధంగా అవమానం చేసిండు. కాబట్టి ఇట్లాంటి అనేక కేసులు ఎస్ఐ స్వామి గారి మీద ఉన్నాయి. దయచేసి ఉన్నతాధికారులందరూ కూడా ఆయన